ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున రాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన మార్గదర్శి లాంటిది. ఎందుకంటే జూలై 14వ తేదీన రాబోతున్న అమావాస్య మీ జీవితంలో చాలా అరుదుగా వచ్చే ఒక అద్భుతమైన గ్రహస్థితిని తీసుకొస్తుంది. బహుశా గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, ఎవరికీ చెప్పుకోలేని గుండెకోత, ముఖ్యంగా చేతిదాకా వచ్చిన డబ్బు క్షణాల్లో ఆగిపోవడం వంటి ఎన్నో ఊహించని సమస్యలకు ఈ అమావాస్య ఒక పెద్ద ముగింపు పలకబోతోంది. మీరు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ అమావాస్య రోజున ఒక చిన్న కాకికి నేను చెప్పబోయే ఈ చిన్న నైవేద్యం పెడితే చాలు, మీ జీవితంలో వద్దన్న డబ్బు మీ వెంటే వస్తుంది. అంతేకాదు, ఇన్నాళ్లుగా మీ పక్కనే ఉంటూ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని లోపల పదే ముంచాలని చూసిన ఆ వ్యక్తి పేరు, వారి అసలు రంగు ఈ అమావాస్య తర్వాత అనూహ్యంగా మీ కళ్ళ ముందే బయటపడుతుంది. ఆ పేరు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అందుకే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని మనసు పెట్టి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో నేను చెప్పబోయే ఆ ఒకే ఒక్క రహస్యం మీరు మిస్ అయితే ఒక అద్భుతమైన అదృష్టాన్ని మీరు మీ చేతులారా కోల్పోయిన వారవుతారు. ఈ జ్యోతిష్య రహస్యాలన్నీ తెలుసుకునే ముందు దైవ సాక్షిగా మీకు ఒక చిన్న మనవి. ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీలాగే కష్టాల్లో ఉన్న మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే ప్రతి జ్యోతిష్య రహస్యం మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెబుతాను, వినండి. మీ జీవితంలో ప్రస్తుతం ఏ సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తోంది, రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా ఏ బాధ మిమ్మల్ని వేధిస్తోంది అనేది కింద కామెంట్లో స్పష్టంగా రాయండి. మనసులో దాచుకుంటే బాధ ఇంకా పెరుగుతుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం పేరు తలుచుకుని మీ కష్టాన్ని కామెంట్లో రాస్తే మనసుకు ఒక పెద్ద ఉపశమనం లభిస్తుంది. మీ ఆవేదన ఆ భగవంతుడికి చేరుతుంది. మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరపున మీ సమస్యల పరిష్కారం కోసం నేను కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మీ బాధను పంచుకుంటే సగం తీరిపోతుందంటారు. కాబట్టి నిశ్చింతగా మీ మనసులోని భారాన్ని కామెంట్ రూపంలో దించండి. గత 3-4 నెలలుగా మీరు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు కదా? రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టడం లేదా? పడుకుందామనుకున్న ఏవేవో ఆలోచనలు, రేపటి గురించిన భయం, అప్పులు ఎలా తీర్చాలి అనే ఆందోళన మిమ్మల్ని వెంటాడుతున్నాయా? మీరు ఎంత కష్టపడి నిజాయితీగా పనిచేసినా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ సరైన గుర్తింపు రావడం లేదని లోపల కుమిలిపోతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో ప్రతిరోజు డబ్బు గురించే ఏదో ఒక గొడవ జరుగుతోందా? చేతికి రావాల్సిన డబ్బులు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎవరికో పాపమని జాలిపడి సాయం చేస్తే వారే తిరిగి మీకు ముఖం చాటేయడం, మీ అవసరానికి ఒక్కరూ ఆదుకోకపోవడం, ఇవన్నీ మీకు రోజూ ఎదురవుతున్న పరిస్థితులే కదా? ఎందుకిలా జరుగుతోంది? దేవుడా, మాకే ఎందుకిన్ని కష్టాలు అని ఎన్నోసార్లు పూజా గదిలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. మీరు ఎవరికైతే మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకున్నారో వారే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మిథున రాశి వారిని మానసికంగా తీవ్రంగా కుంగదీస్తోంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే పెద్ద మాటల యుద్ధం జరగడం, పిల్లల భవిష్యత్తు తలుచుకొని ఆందోళన చెందడం, ఇవన్నీ మీరు ప్రతిరోజు అనుభవిస్తున్నవి. మీరేమీ తప్పు చేయకపోయినా ఏదో శాపం వెంటాడుతున్నట్లుగా ప్రతి పని ఆలస్యమవుతూ వస్తోంది. కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే జూలై 14 రాబోతున్న ఈ అమావాస్య మీ జీవితంలో ఆ చీకట్లను పారద్రోలి సరికొత్త వెలుగులను నింపబోతోంది. కానీ ఆ వెలుగు ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలంటే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన జ్యోతిష్య రహస్యం ఉంది. జూలై 14, 2026న వచ్చేది ఏదో ప్రతి నెలా వచ్చే సాధారణ అమావాస్య కాదు. ఇది జ్యేష్ఠ మాస కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య. సంప్రదాయంగా ఈరోజు పితృకార్యాలు, దాన ధర్మాలు, దైవారాధనకు విశేష ప్రాధాన్యం కలిగిన రోజుగా భావిస్తారు. అందులోనూ మంగళవారం నాడు అమావాస్య రావడం అంటే కుజవార అమావాస్య అని పిలుస్తారు. ఇది చాలా ఉగ్రమైన మరియు అంతే శక్తివంతమైన కలయిక. మన ప్రాచీన పంచాంగం ప్రకారం ఆ రోజు అమావాస్య తిథితో పాటు పునర్వసు నక్షత్రం ఉంటుంది. మిథున రాశి వారికి పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్తు దైవానుగ్రహాన్ని పుష్కలంగా ఇచ్చే నక్షత్రం.
అలాగే ఆ రోజు ఉదయం వరకు వ్యాఘాత యోగం కొనసాగి అనంతరం హర్షణ యోగం ప్రారంభమవుతుంది. అమావాస్య రోజున నాగకరణం కూడా ఉండటం వల్ల పితృకార్యాలు, దైవస్మరణ, దాన ధర్మాలకు ఈ సమయం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఉదయం సుమారు 5:42 సూర్యోదయం, సాయంత్రం సుమారు 6:44 సూర్యాస్తమయం జరుగుతుంది. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం సుమారు 3:29 నుంచి 5:06 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది. యమగండం ఉదయం సుమారు 8:58 నుంచి 10:36 వరకు ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:51 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో అవసరం లేని కొత్త నిర్ణయాలు, అప్పులు లేదా ముఖ్యమైన ఒప్పందాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ఈ పంచాంగ వివరాలు నేను ఎందుకంత విరమర్చి చెబుతున్నానంటే, ఈరోజు పంచాంగంలోని యోగాలు, తిథి, నక్షత్రం వంటి అంశాలు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన సమయంగా పరిగణించబడతాయి. సంప్రదాయ విశ్వాసం ప్రకారం భక్తితో చేసే ప్రార్థనలు, దానధర్మాలు, పితృస్మరణ మనస్సుకు ధైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని పెద్దలు చెబుతారు. ఇక్కడే చాలామంది చేసే పొరపాటేమిటంటే గ్రహాల ప్రభావాన్ని తేలికగా తీసుకోవడం. కానీ వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహ సంచారం మన జీవితంపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతారు. ఈ జూలై 14 అమావాస్య సందర్భంగా సూర్యుడు, చంద్రుడు అమావాస్య యోగాన్ని ఏర్పరచడం వల్ల కొత్త ఆరంభాలకు మానసికంగా సిద్ధమయ్యే అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో గురు, శని, రాహు, కేతువుల సంచార ప్రభావాలు మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో పాటు కొన్ని కొత్త అవకాశాలను కూడా సూచిస్తున్నాయని సంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలు పేర్కొంటున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగే సూచనలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఒక్కరి జాతకం, దశ, అంతర్దశ, గోచార ఫలితాలను బట్టి ఫలితాల్లో తేడాలు ఉండవచ్చు. అందువల్ల ఈ అమావాస్యను సానుకూల ఆలోచనలతో, దైవస్మరణతో, పితృతర్పణం వంటి సాంప్రదాయ ఆచారాలతో గడపడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. టైటిల్లో చెప్పినట్లుగా మిమ్మల్ని ముంచాలని చూసిన ఆ వ్యక్తి పేరు ఎలా బయటపడుతుంది అనుకుంటున్నారా? ఇది వినగానే చాలామంది ఆశ్చర్యపోతారు. అమావాస్య మరుసటి రోజు నుంచే మీకు కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ వెన్నుపోటుదారులెవరో వాటంతట అవే పరిస్థితులు మీకు చూపిస్తాయి. మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు మీ కళ్ళెదురుగా నవ్వుతూ మాట్లాడుతూనే మీ వెనకాల మీ అవకాశాలను ఎలా నాశనం చేశారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుడి నుంచి ఫోన్ కాల్ రావచ్చు. మాటల మధ్యలో వారు అనుకోకుండా ఒక రహస్యాన్ని బయటపెట్టవచ్చు. లేదా మీ ఇంట్లో ఒక బంధువు పొరపాటున నోరు జారి మీరు నమ్మిన ఆప్తమిత్రుడు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడో చెప్పేయచ్చు. నిన్నటి వరకు మీతో చాలా కలుపుగోలుగా ఉన్న వ్యక్తి, మీ చేత పనులు చేయించుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి ముఖం చాటేయడం లేదా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం లాంటి ప్రవర్తనలో మార్పులు మీరు గమనిస్తారు. ఇవన్నీ ఊరికే జరగవు. గ్రహాలు మీకు ఇస్తున్న స్పష్టమైన సంకేతాలివి. మీ శత్రువుల ముసుగులు ఈ అమావాస్యతో శాశ్వతంగా చిరిగిపోతాయి. పాత వాట్సాప్ మెసేజ్లు వెతికినా లేదా పాత విషయాలు తవ్వుకున్నా మిమ్మల్ని ముంచాలని చూసిన ఆ అసలు వ్యక్తి ఎవరో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ మీకు కలలో కూడా కొన్ని సూచనలు రావచ్చు. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటో తెలుసా? ఆ పేరు బయటపడగానే ఆవేశపడిపోయి వారితో గొడవ పెట్టుకోకండి. ఆ సమయంలో మీరు కోపపడకండి. ప్రశాంతంగా వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా దూరం పెట్టండి. ఆ ఖాళీని భర్తీ చేయడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి సరైన నిజాయితీ గల మనుషులను మీ దగ్గరకు పంపిస్తుందని సంప్రదాయ విశ్వాసం. ఇక మీ అందరికీ ఎంతో ఆసక్తి ఉన్న డబ్బు విషయానికి వద్దాం. ఈ విషయం చాలామందికి తెలియదు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ అమావాస్య తర్వాత అనూహ్యంగా మారబోతోంది. మీ ధనస్థానానికి గురు భగవానుని ప్రత్యేక బలం తోడడంతో ఎన్నాళ్ళుగానూ బ్లాక్ అయిపోయిన మీ పేమెంట్లు అకస్మాత్తుగా మీ అకౌంట్లో పడతాయి. ఆగిపోయిన జీతాలు, బంధువుల దగ్గర ఇరుక్కుపోయిన అప్పులు, నమ్మి ఇచ్చిన డబ్బులు అనూహ్యంగా మీ చేతికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం లాంటిది. నిన్నటి వరకు డల్గా ఉన్న వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. పాత క్లయింట్లు మళ్ళీ మీ దగ్గరకు రావడం, కొత్త ఆర్డర్లు దానంతట అవే రావడం జరుగుతాయి.
ఉద్యోగస్తులకు కూడా మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా శాలరీ ఇంక్రిమెంట్ వార్త ఈ సమయంలో వినే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మీ పూర్వీకుల ఆస్తుల పంపకాల విషయంలో ఇన్నాళ్లుగా ఉన్న కోర్టు కేసులు, దాయాదులతో ఉన్న తగాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏదైనా ఇల్లు కొనాలన్నా, ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలన్నా ఇప్పుడు జరిగే చర్చలు మీకు చాలా లాభదాయకంగా మారతాయి. ఎవరైతే ఫ్రీలాన్సింగ్ లేదా కమిషన్ బేస్డ్ వర్క్ చేస్తున్నారో వారికి ఊహించని చోట నుండి కొత్త ప్రాజెక్టులు తలుపు తడతాయి. ఎప్పటి నుంచో క్లియర్ అవ్వని చిట్స్ డబ్బులు చేతికి అందుతాయి. అయితే ఒక చిన్న సూచన, ఈ డబ్బు వస్తోంది కదా అని ఇష్టానుసారం ఖర్చు చేయకండి. మీ రాశి మీద శని వక్రగ్రమణ ప్రభావం కొంతమేర ఉన్నందున షేర్ మార్కెట్ లేదా ఇతర రిస్కీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ అమావాస్య మీ ఆర్థిక కష్టాలకు ఒక పెద్ద బ్రేక్ వేసి మీకు స్థిరమైన ఆర్థిక ఉపశమనాన్ని తీసుకువస్తుందని మన జ్యోతిష్య నిపుణులు ఘంటాపదంగా చెబుతున్నారు. మీ ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాల విషయంలో కూడా ఈ అమావాస్య ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. గత కొంతకాలంగా మీరు మానసిక ప్రశాంతత కరువై నిరంతర ఒత్తిడితో తలనొక్కులు, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, నరాల బలహీనత వంటి వాటితో తీవ్రంగా బాధపడుతూ ఉండవచ్చు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విసిగిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు అనుకూలించడం వల్ల మీ శరీరంలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి రాత్రిళ్ళు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అయితే ఈ అమావాస్య తర్వాత కూడా మీరు ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించాలి. ఉదయాన్నే కాసేపు నడక చేయడం, వీలైతే ఒక 10 నిమిషాలు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ధ్యానం చేయడం వల్ల మీ మెదడుకు ఎంతో శాంతి దొరుకుతుంది. అమావాస్య అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అది శరీరంలోని మలినాలను పారద్రోలే ఒక ప్రక్రియ. కుటుంబ సంబంధాల విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఇన్నాళ్ళు ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ భాగస్వామి మీ కష్టాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల చదువుల విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి వారు సరైన మార్గంలో వెళుతున్నారనే భరోసా మీకు కలుగుతుంది. బంధువుల్లో కొందరు మీ గురించి అసూయపడుతూ ఉండొచ్చు. మీ ముందే మిమ్మల్ని పొగుడుతూ వెనకాల గోతులు తవ్వేవారు కూడా ఉంటారు. ఈ సమయంలో అలాంటి నకిలీ శ్రేయోభిలాషులు వాటంతటా అవే మీ జీవితంలోంచి తప్పుకుంటారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి వీసా పనుల్లో ఉన్న ఆటంకాలు కూడా ఈ అమావాస్య తర్వాత తొలగిపోయే అవకాశం బలంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే. ఇక్కడ ఈ ఒక్క సంకేతాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మీ జీవితంలో ఎప్పుడైతే అనవసరమైన మనుషులు దూరమవుతున్నారో అప్పుడే మీ అదృష్టం మీ తలుపు తడుతోందని అర్థం. చాలామంది దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతారు, కానీ దేవుడు మనకిచ్చే ఇలాంటి చిన్న చిన్న హింట్స్ను అస్సలు గమనించరు. అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చాలామంది భయపడుతుంటారు. కానీ దాన్ని సరైన రీతిలో పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలో చాలామందికి తెలియదు. అమావాస్య రోజున మన పితృదేవతలు మన ఇళ్లకు సూక్ష్మ రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారని మన పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. వారి ఆశీస్సులు దక్కితే జీవితంలో ఎంతటి దరిద్రమైనా సరే పారిపోవాల్సిందే. మన జాతకంలో ఎన్ని గ్రహదోషాలున్నా పితృదోషం ఉంటే ఏదీ కలిసి రాదు. అందుకే ఈ జూలై 14 కుజవార అమావాస్య నాడు మీరు ఒక అద్భుతమైన, అతి సులువైన పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇది మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అదృష్టదారి కావచ్చు. దీన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, మీ మనసులో ఎటువంటి సంకోచం లేకుండా పూర్తి నమ్మకంతో చేస్తేనే ఫలితం దక్కుతుంది. మరి ఆ పరిహారం ఏమిటి, దాన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేది ఇప్పుడు చాలా వివరంగా చెబుతాను. కొద్దిగా శ్రద్ధగా వినండి. అమావాస్య రోజు కాకికి ఎందుకు ఆహారం పెట్టాలి అని మీకొక సహజమైన సందేహం రావచ్చు. మన సనాతన ధర్మంలో కాకిని యమధర్మరాజుకు ప్రతినిధిగా, మన పితృదేవతలకు ప్రతీకగా భావిస్తారు. ఆకలితో ఉన్న కాకికి మనం ఆహారం పెడితే అది నేరుగా మన పూర్వీకులకు చేరుతుందని బలమైన నమ్మకం. ఈ జూలై 14 అమావాస్య రోజున ఉదయాన్నే, అంటే రాహుకాలం మరియు యమగండం లేని శుభ సమయంలో, ముఖ్యంగా సూర్యోదయానికి దగ్గరగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు స్నానమాచరించి పరిశుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. మీ ఇంట్లో స్వచ్ఛంగా వండిన ఆహారాన్ని, ముఖ్యంగా కొంచెం అన్నంలో నల్ల నువ్వులు లేదా కాస్త పెరుగు కలిపి ఒక చిన్న ముద్దగా తయారు చేసుకోండి. ఆ ముద్దను తీసుకువెళ్ళి మీ ఇంటి టెర్రస్ మీద కానీ లేదా బాల్కనీలో కానీ, ఇంటి ఆవరణంలో కానీ ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో కాకికి అందుబాటులో ఉండేలా పెట్టండి.
పెట్టేటప్పుడు దక్షిణ దిశ వైపు తిరిగి 2 చేతులు జోడించి మీ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకోండి. మా కుటుంబం మీద మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచండి. మా అప్పుల బాధలు తీర్చండి. మా ఇంటికి లక్ష్మీ కటాక్షం కలిగేలా ఆశీర్వదించండి. మమ్మల్ని వెన్నంటి ఉండి కాపాడండి అని ప్రార్థించండి. ఆ సమయంలో ఓం పితృదేవతాయై నమః అనే మంత్రాన్ని మనసులో ఒక 11 సార్లు నిష్ఠగా జపించండి. ఇది ఆడవారైనా మగవారైనా ఇంట్లో ఉన్న వృద్ధులైనా ఎవరైనా చేయవచ్చు, ఎలాంటి మైలు ఉన్నవారు తప్ప. చాలామంది గురువుగారు, మేము అపార్ట్మెంట్లో ఉంటాము లేదా ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటాము, మాకు కాకులు రావు కదా, ఎలా చెయ్యాలి అని అడుగుతుంటారు. విదేశాల్లో ఉండేవారు కాకి కనిపించకపోతే అక్కడ ఉండే ఏదేని ఇతర పక్షులకు లేదా ఆకలితో ఉన్న వీధి కుక్కలకు, మూగజీవాలకు ఈ నైవేద్యాన్ని సమర్పించవచ్చు. దేవుడు మీ భక్తిని చూస్తాడు, కానీ మీ పరిస్థితులను తప్పుపట్టడు. ఫ్లాట్స్లో ఉండేవారు తమ విండో దగ్గర చిన్న ప్లేట్లు పెట్టవచ్చు. ఒకవేళ మీరు పెట్టిన ఆహారాన్ని కాకి వచ్చి తినకపోతే ఏమవుతుందని దయచేసి భయపడవద్దు. మీరు స్వచ్ఛమైన మనస్సుతో పెట్టిన ఆ ప్రసాదం గాలిలో కలిసినా అది మీ పితృదేవతలకు చేరినట్లే. కాకులు ఎన్నైనా రావచ్చు, కనీసం ఒక్క కాకి వచ్చి ముక్కుతో పొడిచినా మీ కష్టాలు తీరినట్లే అని పెద్దలు చెబుతారు. ఈ పని చేస్తున్నప్పుడు దయచేసి ఎవరితోనూ మాట్లాడకండి. మీ ఏకాగ్రత మొత్తం ఆ దైవం మీదే ఉండాలి. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉల్లి వెల్లుల్లి తగ్గించడం మరియు మద్యం మాంసాహారం తీసుకోకూడదు అనే నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ చిన్న పరిహారం మీ పితృదేవతల కోపాన్ని పూర్తిగా చల్లార్చి వారి ఆశీస్సులను మెండుగా ఇస్తుంది. కాకికి ఆహారం పెట్టడంతో పాటు ఈ అమావాస్య రోజున మీరు చేయాల్సిన మరికొన్ని ముఖ్యమైన పరిహారాలు ఉన్నాయి. సాయంత్రం ఇంట్లో ఒక చిన్న దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం. కుజుడికి ఇష్టమైన మంగళవారం కాబట్టి సాయంత్రం వేళ శుభ్రమైన మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. ఆ దీపం వెలుతురులో ప్రశాంతంగా కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం లేదా వినాయకుడి శ్లోకాలు, హనుమాన్ చాలీసా పఠిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పారిపోతుంది. అలాగే ఈ రోజున ఎవరికైనా పేదవారికి నల్ల నువ్వులు లేదా కొద్దిగా బియ్యం, వస్త్రం దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు, రాహుకేతువుల అశుభ ప్రభావాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వీలైతే ఉదయం పూట లేదా సాయంత్రం దగ్గరలోని శివాలయానికి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గుడిలో నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత లభిస్తుంది. పితృదేవతలకు తర్పణాలు వదిలే అలవాటు ఉన్నవారు లేదా తల్లిదండ్రులు లేనివారు ఏదైనా నది దగ్గర లేదా ఇంట్లో శుభ్రమైన నీటితో నువ్వులు కలిపి తర్పణాలు వదలడం వల్ల అంతులేని పుణ్యం వస్తుంది. ఇవన్నీ మన పెద్దలు ఎంతో ఆలోచించి గ్రహాల కదలికలను బట్టి పెట్టిన సాంప్రదాయాలు. వీటిని గుడ్డి నమ్మకాలుగా కొట్టిపారేయకండి. సైన్స్ ఎంత పెరిగినా గ్రహాల గమనాన్ని, వాటి ప్రభావాన్ని మన ఋషులు ఏనాడో ఖచ్చితంగా లెక్కగట్టారు. మీరు మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన ఉద్దేశంతో ఈ పరిహారాలు చేస్తే రాబోయే నెల రోజుల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన పాజిటివ్ మార్పును మీరు స్వయంగా చూస్తారు. ఇది అక్షర సత్యం అని ఎందరో భక్తులు అనుభవపూర్వకంగా నమ్ముతున్నారు. ఇంకా కొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. ఎన్ని పరీక్షలు రాసినా చివరి మెట్టులో 1-2 మార్కుల తేడాతో అవకాశం చేజారిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఏమాత్రం నిరాశ చెందకండి. ఈ అమావాస్య తర్వాత కొత్త ఉత్సాహంతో మళ్ళీ పుస్తకాలు పట్టండి. మీ జాతకంలో రవి చంద్రుల బలం పెరగడం వల్ల మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కోర్టు కేసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన మిథున రాశి వారికి కూడా ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త అందుతుంది. మీ పక్షాన న్యాయం ఉంటే ఖచ్చితంగా తీర్పు మీకు అనుకూలంగా వచ్చే దిశగా వేగంగా అడుగులు పడతాయి. ఇక మీ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు కారణం లేకుండా ఏడుస్తూ ఉండటం లేదా ఇంట్లో అనవసరంగా గాజు వస్తువులు పగిలిపోవడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడం లాంటివి జరుగుతున్నాయా? అదంతా తీవ్రమైన నరదిష్టి, కనుదిష్టి ప్రభావం. ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తీసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ దిష్టి తీసి 3 దారుల కూడలిలో పారేయండి లేదా మంటలో వేయండి.
ఇలా చేయడం వల్ల మీ ఇంటి మీద పడిన ఏడుపు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్షణాల్లో కొట్టుకుపోతుంది. మీ ఇంట్లో మరలా నవ్వులు విరుస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు కూడా ఈ జూలై 14 గ్రహ కలయిక చాలా అనుకూలమైనది. ఎన్నాళ్లుగానో సంబంధాలు చూస్తున్నా కుదరని వారికి ఈ అమావాస్య తర్వాత మంచి సంబంధం కుదిరి వివాహ ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ వింటుంటే మీ మనసుకు కొంత ధైర్యం వచ్చి ఉంటుంది కదా. అదే దైవబలం అంటే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీ గతం గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. నాకు ఎప్పుడూ ఇంతే, నా కర్మ ఇంతే, నన్ను ఎవరూ బాగు చేయలేరు అనే నెగటివ్ మాటలు మీ నోటి నుండి పొరపాటును కూడా రాకూడదు. ఎందుకంటే మనం పదే పదే ఏది మాట్లాడతామో విశ్వం అదే మనకు ఇస్తుందని పెద్దలంటారు. మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా పాజిటివ్గా మారతాయి. ఈ అమావాస్య మీలో ఆ పాజిటివిటీని నింపే ఒక బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ లాంటిది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కే సమయం పూర్తిగా ఆసన్నమైంది. ఈ గ్రహ సంచారం మీ ఆత్మవిశ్వాసాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందంటే మీరే ఆశ్చర్యపోయేలా మీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో, ఎవరైతే మీరు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరని ఎగతాళి చేసి నవ్వారో, వారే రేపు మీ ఇంటికి వచ్చి మీ సహాయం అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. మిథున రాశి వారి జాతక చక్రంలో ఇప్పుడు నడుస్తున్న ఈ అద్భుతమైన గ్రహాల సంచారం అలాంటి ఒక గొప్ప రాజయోగాన్ని ఇవ్వబోతోందని పండితులు విశ్వసిస్తున్నారు. మీకున్న అపారమైన తెలివితేటలు, మీ మృదువైన మాట తీరు ఈ సమయంలో మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. 10 మందిలో మీరొక ప్రత్యేకమైన, గౌరవప్రదమైన గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీ లక్ష్యాలు మీకు దగ్గరవుతాయి. మీ పూర్వీకుల ఆశీస్సులు మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపిస్తాయి. ఇక మనం వీడియో చివరికి వచ్చేశాము. ఈ అమావాస్య రోజున నేను పైన చెప్పిన ఈ సాంప్రదాయిక పరిహారాలను పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో, ఎవరి మీద ద్వేషం లేకుండా ఆచరిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు, అంతులేని మానసిక ప్రశాంతత వస్తాయని ఎందరో భక్తులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ సమాచారం మీకు ఏమాత్రం ఉపశమనం కలిగించినా, మీలో కాస్త ధైర్యాన్ని నింపినా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారికి కూడా ఒక మంచి మార్గాన్ని చూపించిన పుణ్యం మీకు దక్కుతుంది. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. చివరగా మీ మనసులోని భారాన్ని దించుకోవడానికి, అపారమైన దైవానుగ్రహాన్ని పొందడానికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఒకసారి మనస్ఫూర్తిగా భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని టైప్ చేయండి. దాంతోపాటే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న ఆ ఒకే ఒక్క అతిపెద్ద సమస్యను కూడా కామెంట్లో రాయండి. మీ బాధను ఆ జగన్మాత ఖచ్చితంగా ఆలకిస్తుంది. మనమంతా కలిసి సామూహికంగా ఆ దైవాన్ని ప్రార్థిద్దాం. మీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోయి మీ ఇంట్లో సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతతతో ఎల్లప్పుడూ కలకలలాడాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. సెలవు.